అన్న చిరంజీవికి సాధ్యం కానిది తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసి చూపించారు. అన్న పేరు చెప్పుకొని బ్రతుకుతున్నాడని అనేవాళ్ల నోరు మూయించి వారితోనే అన్నను మించిన తమ్ముడు అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. అన్న పార్టీ అమ్ముకుని తిరిగి సినిమాల దారి పడితే తమ్ముడు మాత్రం ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోనే సక్సెస్ సాధించారు. తమిళనాడులో ఎంజీఆర్ మొదలుకొని విజయ్ వరకు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు చూస్తే దక్షిణాదిలో సినిమాలు రాజకీయాలు సమ్మిళితంగా కనిపిస్తాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన నటులు, రచయితలు రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు, తమిళ ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ రెండు రాష్ట్రాలను ఓసారి పరిశీలిస్తే ఎక్కడ పొలిటికల్ వేకెన్సీ వచ్చినా దాన్ని ఆక్యుపై చేసేది మాత్రం సినీ రంగం వాళ్లే. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత రాజకీయ రంగంలో చక్రం తిప్పి ముఖ్యమంత్రి పీఠాలు దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం ఎన్టీ రామారావుకే అది సాధ్యమైంది. కృష్ణ, దాసరి, కృష్ణంరాజు, మోహన్ బాబు, బాబు మోహన్, మురళీమోహన్ వంటి వారు రాజకీయాల్లోకి వెళ్లారు, పదవులు అనుభవించారు. కానీ ఎన్టీఆర్లా రాజకీయాలను శాసించలేదు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కాలేకపోయారు. కానీ దానికి భిన్నంగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం సక్సెస్ సాధించారు. మరి అన్నకు సాధ్యం కానిది పవన్ కళ్యాణ్ కు ఎలా సాధ్యమైంది? మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి వెళ్లిపోయాడు. 2-3 ఏళ్లలోనే పార్టీని క్లోజ్ చేశాడు. ఆయన కేంద్ర మంత్రి కాగలిగాడు. కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ లా సక్సెస్ మాత్రం కాలేకపోయాడు. పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. ఏపీలో కూటమి ఏర్పాటు చేయించి అది విజయం సాధించేలా చేశాడు. ప్రభుత్వంలోనూ కింగ్ మేకర్ అయ్యాడు. చిరంజీవిది పర్ఫెక్ట్ స్టార్ట్, కానీ పవర్ మిస్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ వంటి హేమాహేమీలున్న తరుణంలో, అంటే 2000 సంవత్సరం నుండి చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యమంత్రి అవ్వాలన్న కాంక్ష ఓ వర్గం నుండి వినిపించేదే. కానీ చిరంజీవి ఆవేశంతో కాకుండా ఆచితూచి 2008 వరకు వేచి పక్కా ప్రణాళికతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఆగస్టు 2న భారీ స్థాయిలో ఈవెంట్ ఏర్పాటు చేసి పార్టీ పేరుని ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో మెగాస్టార్ కి సినిమా పరంగా భారీ క్రేజ్ ఉంది. అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. దీంతో జనం కుప్పలు తెప్పలుగా వచ్చారు. ఆయన మీటింగ్ పెడితే లక్షల్లో జనాలొచ్చారు. ఒక సునామీలా ఆయన మీటింగ్లు ఉండేవి. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 294 సీట్లకు గాను కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రమే పార్టీని స్థాపించాడు. ఆ 6 నెలల్లోనే జనం ముందుకు వెళ్లాడు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. నిజానికి 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు సంబంధించి గ్యాప్ లేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాజశేఖర్ రెడ్డి సీఎం గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంతేకాదు, ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఉన్నాడు. టీడీపీ గ్రామాల స్థాయిలో బలమైన క్యాడర్ ని కలిగి ఉంది. ఈ రెండు పార్టీల గ్రౌండ్ లెవెల్లో బలమైన పునాదులున్నాయి. దీనికి తోడు తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంది. ఇలా ఈ 3 పార్టీలు ఉన్నంతలో బలంగా ఉన్నాయి. రాజకీయ పరమైన గ్యాప్ ఏమాత్రమూ లేదు. అలాంటి సమయంలో మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ఉద్దండులు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ సెంటిమెంట్ పార్టీ టీఆర్ఎస్ ని ఎదుర్కొని 18 సీట్లు గెలిచారు. తెలంగాణలో కేవలం ఒకే సీటు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనే మిగిలిన 17 సీట్లు వచ్చాయి. 2 చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక్కచోటే విజయం సాధించారు. ఈ ఫలితాలు చిరంజీవికి పెద్ద షాక్ ఇచ్చాయి. అధికారం ఫామ్ చేయాలనే టార్గెట్ తో ఎన్టీఆర్ లా తాను కూడా ఓ సునామీలా రాజకీయ ప్రత్యామ్నాయంగా రావాలని భావించి పీఆర్పీని స్థాపించిన చిరుకి ఈ ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్, మాస్ ఫాలోయింగ్ కేవలం సినిమాకే పరిమితమని, అవి ఓట్లుగా టర్న్ కాలేదని ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. అభిమానం వేరు, పార్టీ వేరు అని చాటి చెప్పాయి. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లోకి వెళ్లడం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లిపోవడం వంటివి పెద్ద ప్రభావాన్ని చూపించాయని చెప్పొచ్చు. సినిమాల్లో హీరోగా ఆడియన్స్ మనసుని దోచుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జనం మనసుని గెలవలేకపోయాడు. రాజశేఖర్ రెడ్డికి పెద్ద ప్లస్ అయింది. వాస్తవానికి చిరంజీవి పార్టీ పెట్టడం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి బాగా కలిసి వచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశంగా ఉన్న పోటీ ప్రజారాజ్యం పార్టీ రాకతో ట్రయాంగిల్ పోరుగా మారిపోయింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రావడంతో అది రాజశేఖర్ రెడ్డికి కలిసి వచ్చింది. దీంతో కాంగ్రెస్ వరుసగా
రెండోసారి గెలిచి రాజశేఖర్ రెడ్డి మళ్లీ సీఎం అయ్యారు. ఈ క్రెడిట్ అంతా చిరంజీవికే ఇవ్వాలి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ లేకపోయి ఉన్నా, లేక తెలుగుదేశం ప్రజారాజ్యం కలిసి ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి వేరుగా ఉండేది. కానీ చిరంజీవిలో తాను సీఎం అయిపోవాలన్న బలమైన కాంక్ష రాజశేఖర్ రెడ్డికి వరమైంది. తర్వాత పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం ఈ తప్పు చేయకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కాకుండా జాగ్రత్త పడ్డాడు. అది పవన్ కి పెద్ద విజయంగా మారింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల ఎంపిక కూడా సరిగ్గా జరగలేదన్న వాదన ఉంది. అల్లు అరవింద్ జోక్యంతో డబ్బులకు అధిక ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని, అందువల్లే చిరంజీవి పార్టీ గెలవలేకపోయిందని ప్రచారం బాగానే జరిగింది. సెన్సిటివ్ మైండ్ సెట్. చిరంజీవి 2009 ఎన్నికల అనంతరం కేవలం 2 ఏళ్లు మాత్రమే తన పార్టీని కొనసాగించాడు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో తన పీఆర్పీని విలీనం చేశాడు. తాను కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. స్వతంత్ర హోదాలో టూరిజం మంత్రిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగా ఆ 2 ఏళ్లు పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యారు. చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రధాన కారణమైన ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేకపోయాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయలేకపోయాడు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడలేకపోయాడు. తనపై వచ్చే విమర్శలను తీసుకోలేకపోయాడు. అధికార పక్షాన్ని విమర్శించలేకపోయాడు. తన సెన్సిటివ్ మైండ్ సెట్ ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. తాను ఈ రాజకీయాలకు పనికిరానని, ఈ రాజకీయ బురద తాను చల్లుకోలేనని భావించి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి మంత్రి పదవి తీసుకుని రిలాక్స్ అయ్యాడు. 5 ఏళ్లలోనే రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. నిజానికి చిరంజీవి ఆ తక్కువ సమయంలోనే పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లి 18 సీట్లు గెలవడం గొప్ప విషయమనే అనుకోవచ్చు. కానీ అది పెద్ద పరాజయంగానే చెప్పాలి.